క్రికెట్లో కెప్టెన్కు ఉండే బాధ్యతలు, అతని మీద ఉండే ఒత్తిడి గురించి తెలిసిందే. క్రికెట్ అనే కాదు, ఏ గేమ్లోనైనా సారథి అంటే ఇలాగే ఉంటుంది. జట్టు గెలిచినా ఓడినా అతని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. గెలిపిస్తే అతన్ని పొగుడుతారు, ఓడితే ఇట్లా దండకం అందుకుంటారు. అందుకే కెప్టెన్సీ చేస్తున్న వాళ్ళు మ్యాచ్లో చాలా ఫోకస్డ్గా ఉంటారు. టీమ్ సెలెక్షన్ నుంచి మ్యాచ్లోని ప్రతి నిర్ణయం విషయంలోనూ ఎంతో ఖచ్చితత్వంతో వ్యవహరిస్తారు. కానీ కొందరు కెప్టెన్లు మాత్రం కూల్గా సరదాగా ఉంటారు. జట్టు ప్లేయర్లతో కలిసిపోయి ఫన్నీగా ఉంటూ ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూల్గా డీల్ చేస్తారు. అలాంటి వారిలో ఒకడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రౌండ్లో ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ కనిపిస్తుంటాడు హిట్ మ్యాన్. అలాంటి అతడు టీమ్మేట్స్ను ఇమిటేట్ చేశాడు. ముఖ్యంగా కోహ్లీ, బుమ్రాను అయితే పర్ఫెక్ట్గా దింపేశాడనే చెప్పాలి. కొన్ని సమయాల్లో తప్పితే గ్రౌండ్లో రోహిత్ ఎక్కువగా నవ్వుతూనే కనిపిస్తాడు. టీమ్మేట్స్తో కలిసి సరదాగా జోవియల్గా ఉంటాడు. జట్టు ఆటగాళ్లతోనే కాదు, ఎంపైర్లతో కూడా కొన్నిసార్లు ఫన్నీగా ఉంటాడు రోహిత్. అలాంటి హిట్ మ్యాన్ టీమ్మేట్స్ను ఇమిటేట్ చేశాడు. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్తో పాటు లెజెండరీ ఆటగాళ్లైన మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ను కూడా ఇమిటేట్ చేశాడు హిట్ మ్యాన్. ధోని హెలికాప్టర్ షాట్, సచిన్ అప్పర్ కట్, సూర్య స్లూప్ షాట్ ఎలా ఆడతారో చేసి చూపించాడు. అయితే వీటన్నిటికంటే కోహ్లీ సెలబ్రేషన్, బుమ్రా బౌలింగ్ యాక్షన్ను హిట్ మ్యాన్ ఇమిటేట్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఎగ్జాక్ట్గా వాళ్ళిద్దరిని దించేశాడు. సెలబ్రేషన్ టైంలో విరాట్ ఎలా అరుస్తాడో చేసి చూపించాడు. ఇది చూస్తే మాత్రం ఎవ్వరూ నవ్వు ఆపుకోలేరు. ప్రస్తుతం హిట్ మ్యాన్ ఇమిటేషన్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. రోహిత్ ఇమిటేషన్ వీడియో చూసిన నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. కోహ్లీ, బుమ్రాను అచ్చు గుద్దినట్టు దింపేశాడంటూ పేర్కొంటున్నారు. హిట్ మ్యాన్ అబ్జర్వేషన్ సూపర్బ్స్ అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఇంగ్లాండ్తో తొలి టెస్టుకు ముందు హైదరాబాద్లో బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2024 కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్స్లో పాల్గొన్న సమయంలో టీమ్మేట్స్ను ఇమిటేట్ చేయమని యాంకర్ అడిగినప్పుడు రోహిత్ తోటి ఆటగాళ్లను దించేశాడు. కాగా నమన్ అవార్డ్స్లో రోహిత్, కోహ్లీకి ఒక పురస్కారం కూడా దక్కలేదు. 2019-20 ఏడాదికి గాను పేసర్ మొహమ్మద్ షమి బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్గా నిలిచాడు. 2020-21 గాను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఏడాది బుమ్రా 2022-23 గాను గిల్ ఆ అవార్డును గెలుచుకున్నాడు. మరి రోహిత్ ఇమిటేషన్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.